ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం హిమవంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం తేదీ 7/1/2026 బుధవారం. సూర్యోదయం 6:30 సూర్యాస్తమయం 5:37 వరకు. తిథి చవితి ఉదయం 6:52 వరకు. తదుపరి పంచమి మళ్ళీ తెల్లవారుజామున 6:33 వరకు. నక్షత్రం మక ఉదయం పగలు 11:56 వరకు. వర్జం రాత్రి 8:05 నుండి 9:43 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:41 నుండి 12:26 వరకు. అమృతకాలం ఉదయం 9:34 నుండి 11:09 వరకు. తిరిగి తెల్లవారుజామున 5:53 నుండి ప్రారంభమవుతుంది. నేటి విశేషం బుధవారం. అలాగే ఇవాటి రోజు నుండి పంచమి ఉన్నటువంటి కారణంగా పుష్యమాసంలో బహుళ పంచమి నాడు మహానుభావులు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా సంగీత త్రయంలో ఒకరైనటువంటి త్యాగరాజస్వామి వారికి ఇవాళ రోజు నుండి ఆరాధనోత్సవాలు చేస్తూ ఉంటారు. చాలా చోట్ల కూడా మహానుభావులు సంగీతాన్ని చాలా చక్కగా వివరించి సంగీతాన్ని త్రయంలో మనకి ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజస్వామి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా సంగీతాన్ని భారతీయ సంగీతానికి ఒక వెలుగు తెచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా దక్షిణ భారతదేశానికి చెందినటువంటి వాళ్ళు. మన అందరూ చేసుకున్నటువంటి పుణ్యం. సంగీత త్రయంలో ఒకరైనటువంటి త్యాగరాజస్వామి యొక్క పూజ చేసుకోవటం, వారిని ఫోటో పెట్టుకొని నగర సంకీర్తన చేయడం కూడా కొన్ని చోట్ల మనకి ఆచారంగా ఉన్నది. కాబట్టి వాటిని ఆచరించేటటువంటి ప్రయత్నం చేయడం. అలాగే బుధవారం సందర్భంగా అయ్యప్ప స్వామి తాలూకా ఆరాధన చేయటం, శ్రీరాముల వారి తాలూకా ఆరాధన చేయటం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు అయితే సిద్ధించేటటువంటి అవకాశం ఉంటుంది. హరిహర తనయుడైనటువంటి అయ్యప్ప స్వామిని వాళ్ళ రోజు ఆరాధన చేయటం వల్ల అటు శివకేశులు ఇద్దరు తాలూకా అనుగ్రహం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అయ్యప్ప స్వామి అనుగ్రహం కోసం అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క దేవాలయంలో స్వామికి మీ గోత్రనామాలతో అభిషేకాలు చేయించుకోవటం, లేదా అక్కడ స్వామి గోత్రనామాలతో పూజాధికారులైనా సరే చేయించుకోవడం వల్ల కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు అయితే సిద్ధించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. బుధవారం సందర్భంగా బుధగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు పెసలు దానం చేసుకోవటం వల్ల బుధుడి తాలూకా అనుగ్రహం ఉంటే మేధాశక్తి పెరుగుతుంది. అలాగే వ్యాపారం తాలూకా తెలివితేటలు, వ్యాపారంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా బుధ అనుగ్రహం కోసం పెసలు బ్రాహ్మణోత్తలకు దానంగా ఇవ్వటం, లేదు అంటే కనుక ఆకుపచ్చకు సంబంధించినటువంటి అంటే గోగ్రాసం ఏదైతే ఉందో గడ్డి ఆవుకు పెట్టడం వల్ల కూడా బుధగ్రహ సంబంధించినటువంటి దోష నివారణకు చెప్పబడుతుంది. కాబట్టి పశువులకు ఆహారాన్ని అందించడం వల్ల కూడా బుధ అనుగ్రహం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ఆచరించేటటువంటి ప్రయత్నం చేయటం. రేపటి రోజు గురువారం సందర్భంగా చేసుకోవలసినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం దత్సత బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.